హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక రేర్ బైక్ గురించి డిస్కస్ అయితే చేయబోతున్నాం. అదే ఈ బైక్ ఎస్జిటి బి టైప్ మోడల్. ఈ బైక్ ఏజ్ అంతా తెలుసా? 49 ఇయర్స్. చాలా ఓల్డ్ బైక్ అనమాట. 1975 ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయితే అయ్యింది ఈ బైక్ అనేది. ఈ బైక్ ఓల్డ్ పిక్స్ అనేది మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను చూడండి. చాలా వర్స్ట్ కండిషన్ అయితే ఉండేది. ఆ కండిషన్ నుంచి ఇలా కొత్తగా అయితే మార్చేశారు. ఒరిజినల్ లుక్ అయితే ఈ బైక్ ఇలా అయితే ఉండేది. ఈ ఒరిజినల్ లుక్ నుంచి ఈ లుక్ లోకి కన్వర్ట్ అయితే చేశారు. ఒరిజినల్ లుక్ కి దీనికి జరిగిన చేంజెస్ ఏంటంటే హ్యాండిల్ అనేది రేస్ చేసాం అనమాట. హ్యాండిల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ హెడ్ లైట్ గానీ, ఈ సిగ్నల్ లైట్స్ గానీ, ఈ డిజైన్ మొత్తం క్లాసిక్ అనమాట. ఎస్జిటి క్లాసిక్ డిజైన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంజిన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇంజిన్ అయితే 250cc కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. 2 స్ట్రోక్ ట్విన్ ఎగ్జాస్ట్ అయితే ఈ బైక్ అయితే ఉంటాయి. ట్విన్ ఎగ్జాస్ట్ ఉన్నా సరే ఇది సింగిల్ పిస్టన్ ఉంటుంది ఇంజిన్ లోపల. డబుల్ పిస్టన్ అనేది ఉండదు. ఇది సింగిల్ పిస్టన్ వెహికల్ అనమాట. ఇంజిన్ లుక్ అయితే చూడటానికి ఇలా అయితే ఉంటుంది. ఈ బైక్ లో కిక్ రాడ్ సిస్టమ్ అండ్ గేర్ రాడ్ సిస్టమ్ ఇక్కడే ఉంటుంది. ఈ బైక్ మొత్తం టోటల్ గా 4 గేర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ గేర్ అనేది పైకి వేయాలి, రిమైనింగ్ 3 గేర్స్ అనేవి కిందకైతే వేయాలి. ఇప్పుడు అసలు బైక్ ఎలా స్టార్ట్ చేయాలి, గేర్స్ ఎలా వేయాలి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ బైక్ ఇదే కిక్ రాడ్ కాబట్టి ఇప్పుడు మన బైక్ స్టార్ట్ చేయాలంటే దీన్ని కిక్ రాడ్ లో ఎలా చేంజ్ చేయాలంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇలా బ్యాక్ తీసుకొస్తే ఇది కిక్ రాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని కిక్ చేస్తే బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గేర్స్ ఎలా వేయాలంటే దీన్ని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ లోకి ఇలా తీసుకొచ్చేసి పైకి అంటే ఫస్ట్ గేర్ అనేది పడుతుంది అనమాట. రిమైనింగ్ 3 గేర్స్ అనేవి కిందకైతే వేయాలి. గేరింగ్ సిస్టమ్ అండ్ కిక్ సిస్టమ్ అనేది ఈ బైక్ లో ఎలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వైర్ కనిపిస్తుంది కదా, ఈ వైర్ అనేది స్పీడోమీటర్ వైర్ అనమాట. ఈ వైర్ అనేది క్లచ్ కవర్ లో అయితే ఉంటుంది. నార్మల్ బైక్స్ లో చూస్తే స్పీడోమీటర్ కనెక్షన్ అనేది వీల్ దగ్గర ఉంటుంది కదా. ఈ బైక్ లో అయితే యూనిక్ గా ఆ టైంలోనే ఇంజిన్ లో అయితే క్లచ్ కవర్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక యూనిక్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ సిస్టమ్ మొత్తం కార్బొరేటర్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇదే కార్బొరేటర్. ఇది పెట్రోల్ కాక్ అనమాట. ఇది పెట్రోల్ ఫ్యూల్ ఫిల్టర్. ఈ డిజైన్ అయితే చూడడానికి ఎలా అయితే ఉంటుంది. ఈ బైక్ లో స్పీడోమీటర్లు అయితే ఏమి పెద్దగా ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. జస్ట్ స్పీడ్ ఇండికేషన్ అయితే ఉంది, అలాగే ఓడ్ అయితే ఉంది. ఇటు సైడ్ లాక్ కి సిస్టమ్ అయితే ఉంది అనమాట. ఇంకా ఈ బైక్ లో ఎటువంటి ఫీచర్స్ అనేవి ఉండవు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు లాక్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ తాళం చూసారు కదా, చాలా యూనిక్ గా ఉంది కదా. నార్మల్ బైక్స్ లాగా అయితే ఉండదు. జస్ట్ ఈ తాళం తీసుకెళ్లి ఈ లాక్ కిట్ లో ఇలా ప్రెస్ చేస్తే చాలు బైక్ ఇగ్నిషన్ అనేది ఆన్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ లో ఒరిజినల్ గా ఈ స్విచ్ కిట్ అనేది ఉండదు. ఇది ఎస్జిటి క్లాసిక్ స్విచ్ కిట్ అనమాట. హై బీమ్, లో బీమ్ అయితే ఉంది. హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. అలాగే సిగ్నల్ ఇండికేషన్ అయితే ఉంది. కింద హార్న్ అయితే ఉంది అనమాట. ఈ స్విచ్ కిట్ ఈ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు వెహికల్ ఫ్రంట్ అయితే చూసాం కదా, బ్యాక్ సెక్షన్ కూడా ఏమున్నాయి ఒకసారి అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సిగ్నల్ లైట్స్ అయితే ఉన్నాయి. కింద డేంజర్ ఇండికేషన్ లైట్ అయితే రౌండ్ షేప్ లో ఎలా అయితే ఉంది. ఈ బైక్ 2 ఎగ్జాస్ట్ అయితే ఉంటాయి కదా. ఎగ్జాస్ట్ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ నుంచి చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు టైర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ బైక్ టైర్ డిజైన్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది. 16 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది ఈ బైక్ లో. ఇప్పుడు ఫ్రంట్ టైర్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ బైక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ టైర్ సైజెస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ టైర్ డిజైన్ కూడా చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఈ బైక్ లో స్పోక్ వీల్స్ అయితే ఉన్నాయి. స్పోక్ వీల్స్ అయితే చూడటానికి డిజైన్ అయితే ఎలా అయితే ఉంటుంది. బ్రేకింగ్ సిస్టమ్ అయితే డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ బైక్ లో డ్యూయల్ బ్రేకింగ్ షాఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ 2 కవర్స్ అయితే కవర్ అయితే చేశారు. ఈ డిజైన్ అయితే చూడడానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ లో బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అయితే బ్రేకింగ్ సిస్టమ్ లో 2 షాఫ్ట్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే సింగిల్ షాఫ్ట్ అయితే ఉంటుంది. ఈ షాఫ్ట్ అయితే మీకు కనపడుతుంది కదా, ఇలా ఉంటుంది బ్రేకింగ్ డిజైన్ అయితే బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ అయితే స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సస్పెన్షన్ డిజైన్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఈ బైక్ లో మనం యాడ్ చేసిన బ్యాటరీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ కేసింగ్ లో అయితే ఉంటుంది బ్యాటరీ అనేది. ఇక్కడ చూసారా, దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ తిప్పితే కేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకొన్ని బ్యాటరీ సిస్టమ్ అయితే ఇలా ఉంటుంది ఈ బైక్ లో. ఫ్రెండ్స్, ఇది రైట్ సైడ్ కేసింగ్ అనమాట. దీంట్లో టూల్ కిట్స్ కానీ ఏమైనా కావాల్సింది పెట్టుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఎంటీగానే ఉంది ఈ కేస్ అనేది. ఫ్రెండ్స్, మేమైతే బ్లాక్ కలర్ అయితే చేయించామట. గ్లాసీ ఫినిష్ కలర్ ఇది. ఇక్కడ ఉంది చూసారు, ఈ గోల్డ్ లైన్స్ అనేవి పెయింట్ అయితే కాదు, స్టిక్కర్. ఈ స్టిక్కర్స్ మీద ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట. డిజైన్ అయితే చూడటానికి ఎలా ఉంటుంది. బైక్ అనేది బ్లాక్ కలర్ లో చూడటానికి చాలా స్టన్నింగ్ అయితే కనిపిస్తుంది. మీరు ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే చేయించుకోవచ్చు. రెడ్ కలర్ ఉంది, కాకి కలర్ ఉంది, ఇలా డిఫరెంట్ కలర్స్ మీకు నచ్చిన కలర్ అయితే చేయించుకోవచ్చు. మేమైతే యూనివర్సల్ గా అందరికి నచ్చే విధంగా ఈ బ్లాక్ కలర్ అయితే చేయించామన్నమాట. ఎస్జిటి బ్రాండింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది అల్యూమినియం బ్యాడ్జింగ్ అయితే ఉంది. చూడటానికి చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, ఇవి నీ ప్యాడ్స్ అనమాట. బైక్ మీద మనం కూర్చున్నప్పుడు మన థైస్ వచ్చి దీనికైతే అటాచ్ అయితే అవుతాయి అనమాట. వీటి డిజైన్ అయితే చూడడానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ లో నిక్లింగ్ అయితే చేయించడం అయితే జరిగింది. ప్రతి క్రోమ్ ఫినిష్ పార్ట్ అనేది షైనింగ్ గా బాగా కనిపిస్తుంది కదా. వర్క్ అయితే బాగా అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ బైక్ లో సైడ్ స్టాండ్ అనేది ఉండదు. ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ లో కూడా ఓన్లీ బైక్ అనేది సెంటర్ స్టాండ్ తోనే ఉంది. ఇది ఆఫ్టర్ మార్కెట్ మనం అయితే వేయించడం అయితే జరిగింది. సైడ్ స్టాండ్ అనేది చూడటానికి ఎలా అయితే ఉంటుంది. సెంటర్ స్టాండ్ కూడా చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడైతే మనం బైక్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎలా స్టార్ట్ చేయాలి, బైక్ సౌండ్ ఎలా ఉందో మీకైతే వినిపిస్తాను. ఒకసారి అయితే మీరైతే చూడండి.
ఫ్రెండ్స్ నేనైతే తాళం అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. జస్ట్ లాక్ కిట్ లో తాళం ఇలాగా ప్రెస్ చేయగానే ఇగ్నిషన్ అనేది ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ పెట్రోల్ అయితే ఆన్ చేసుకోవాలి. ఈ బైక్ 2 స్ట్రోక్ వెహికల్ కాబట్టి కంపల్సరీగా మనం చోక్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే చోక్ అనమాట. దీన్ని పైకి ఇలా ప్రెస్ చేస్తే చోక్ అనేది ఆన్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇదే గేర్ రాడ్ కిక్ రాడ్ కదా, ఇప్పుడు దీనికి కిక్ రాడ్గా ఎలా చేంజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జస్ట్ మన లెగ్ని ఇలా తీసుకొచ్చి ఈ కిక్ రాడ్ ఎండింగ్ ఉంది చూసారా, ఈ ఎండింగ్ దగ్గర మనం ప్రెస్ అయితే చేయాలి మన లెగ్తో. చూసారు, ఇప్పుడు ఇది కిక్ రాడ్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఇలా 3-4 టైమ్స్ కంబషన్ అనేది ఇవ్వాలి బైక్ స్టార్ట్ చేసేటప్పుడు. కంబషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఇలా ఒక్కసారి ప్రెస్ చేయాలి, బైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినిపిస్తాను బైక్ది, ఒకసారి చూడండి. ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 16 లీటర్స్ అయితే ఉంటుంది. ఈ బైక్ మైలేజ్ అయితే అరౌండ్ 35 కిలోమీటర్స్ అనేది మైలేజ్ అనేది ఇస్తుంది. ఈ బైక్ 2 స్ట్రోక్ ఇంజిన్ కాబట్టి కంపల్సరీగా 2T ఆయిల్ అనేది మిక్స్ అయితే చేయాలి. మిక్స్ చేయకుండా అయితే తిరగకూడదు అనమాట వెహికల్ ని. ఈ బైక్ కి సపరేట్ గా 2T ట్యాంక్ అనేది ఉండదు, డైరెక్ట్ గా 2T ఆయిల్ ని ట్యాంక్ లో అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ బైక్ అనేది చాలా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది, చిన్నగా అయితే ఉంటుంది అనమాట, అంత పెద్దగా అయితే ఉండదు. బైక్ లో ప్లాస్టిక్ మెటీరియల్స్ ని చాలా తక్కువ అయితే వాడారు, మొత్తం ఐరన్ పార్ట్స్ ఉంటాయి అనమాట. అందుకే బైక్ అనేది చాలా వెయిట్ గా అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వెహికల్ లో చాలా తక్కువ అయితే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బైక్ 360 డిగ్రీ వ్యూ అయితే చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ గా బైక్ గురించి మీకు డీటెయిల్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ బైక్ ఓవరాల్ గా రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అయింది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ బైక్ కొనడానికి ఇలా కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడానికి ఓవరాల్ గా 1,40,000 ఖర్చు అయితే అయిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి. ఈ బైక్ గురించి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. ఫ్యూచర్ లో నేనైతే వీడియోస్ అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.